K+ News Network presents. కడప ప్రొద్దుటూరుతో కలిపి 75 అన్నా క్యాంటీన్లు రేపు ప్రారంభమవుతున్నాయని మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాసులు రెడ్డి కడప నగరంలో స్థానిక గాయత్రి టవర్స్ నందు టీడీపీ జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లానే హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పోతున్నామని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని మరో 75 అన్నా క్యాంటీన్లు కడప ప్రొద్దుటూరుతో కలిపి రేపు ప్రారంభించబోతున్నామని అలాగే రాజధాని నిర్మాణం కూడా 1-2 నెలల్లో ప్రారంభించి 4 సంవత్సరాలలో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పేదల పొట్టలు కొట్టి అన్నా క్యాంటీన్లను రద్దు చేశారని ఆయన విమర్శించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇసుక రవాణా అక్రమంగా యథేచ్ఛగా జరిగిందని, వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఇసుక అందకుండా ఉండే దుస్థితికి తెచ్చారని, ఈ కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ప్రతి ఒక్కరికి ఇసుక అందే విధంగా నిర్ణయం తీసుకుందని, గత వైసీపీ ప్రభుత్వంలో మద్యంలో కమిషన్లు తీసుకొని పేద ప్రజల రక్తాన్ని పీల్చుకుని ఇష్టమైన బ్రాండ్లను పేద ప్రజలకు అంటకట్టారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ మద్యం విధానాన్ని తీసుకొచ్చి అన్ని బ్రాండ్లను పరిచయం చేస్తున్నారని ఆయన తెలియజేశారు. మద్యం రేట్లు తగ్గించి ప్రతి పేదవాడికి అందేలా ప్రణాళికను రూపొందించారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. కేవలం 250 రూపాయలు పెంచుకుంటా పోయి అధికారంలోకి వస్తానే 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు అర్థం చేసుకుని ఈరోజు 10+1 అంటే 11 సీట్లు ఇచ్చారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తే ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో మొన్నటి ఎన్నికలు చూస్తే అర్థమైపోతాం. ఇవే కాకుండా అన్నా క్యాంటీన్లు, పేదవాడికి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం పేదవాడి పొట్ట కొట్టి అన్నా క్యాంటీన్లను కేవలం అన్నా అనే పేరుంది కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి పేరని చెప్పి రద్దు చేశాడో దాన్ని తిరిగి ప్రారంభించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం. ఇప్పటికే 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. రేపు మిగతా 75 కేంద్రాల్లో కూడా కడపతో కలిపి, కడప ప్రొద్దుటూరుతో కలిపి మిగతా కేంద్రాల్లో కూడా రేపు అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేషన్ విషయానికి వస్తే గత ప్రభుత్వం ఓన్లీ బియ్యం ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కందిపప్పు, బంగాళాదుంపలు, చక్కెర, పామాయిల్ కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ప్రజలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి ప్రజల ఆస్తులు తనఖా పెట్టే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించిన తర్వాత ప్రజల్లో ఒక భద్రత కల్పించాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేయడం జరిగింది. రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి 15,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి 50 ఏళ్ల కాల పరిమితితో వడ్డీ లేని రుణాన్ని సంపాదించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రాజధాని నిర్మాణం 1-2 నెలల్లో ప్రారంభమై పూర్తి స్థాయిలో ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే సంకల్పం కూటమి ప్రభుత్వం అనేది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా 12,500 కోట్ల రూపాయలు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయించుకున్నారు. ఒకసారి పోలవరం పూర్తయితే కృష్ణాలో ఉన్న నీళ్ళన్నీ కూడా రాయలసీమలో వాడుకునేదానికి వెసలుబాటు అవుతుంది. పోలవరం తెలుగు రాష్ట్రానికి జీవనాడే కాకుండా రాయలసీమకు కూడా ఒక వరప్రసాదం లాంటిది. ఆ ప్రాజెక్టు పూర్తయితే కృష్ణాలో ఉన్న నీళ్ళన్నీ కూడా మొత్తం శ్రీశైలం ద్వారా రాయలసీమ వాడుకునే వెసలుబాటు వచ్చేదానికి ఆ ప్రాజెక్టు పూర్తికి కంకణబద్దులు అయినాడు కూటమి ప్రభుత్వం. ఒకటే రోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ స్వర్ణ గ్రామ పంచాయతీరాజ్ పేరిట 13,396 గ్రామాల్లో ఒకటే రోజు గ్రామ సభలు పెట్టి దాదాపుగా 4,500 కోట్ల పైచీలకు పనులను శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా
గతంలో 14 నుంచి 19 మధ్యలో వెనుకబడిన జిల్లాలు రాయలసీమ, అదేవిధంగా ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు కూడా ప్రతి సంవత్సరం కూడా 100 కోట్ల రూపాయలు ప్రతి జిల్లాకు వెనుకబడిన జిల్లాల నిధులు వచ్చేటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం మానేసింది. దాన్ని ప్రశ్నించేవాడే లేడు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాయలసీమ, ఉత్తరాంధ్ర 7 జిల్లాలే కాకుండా ప్రకాశం జిల్లాను కూడా అదనంగా చేర్చి ఈరోజు వెనుకబడిన జిల్లాలకు అన్నిటికీ కూడా నిధులు రాబడతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి దాదాపు 1600 కోట్ల బకాయి పడింది. పేదలు అనారోగ్యం పాలే ఆసుపత్రికి పోతే ఆరోగ్యశ్రీని గౌరవించే హాస్పిటల్ లేకుండా పోయినాయి. ఎందుకంటే నిధుల కొరతతో మేము వైద్యం చేయలేము. అట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వం చేసిన 1600 కోట్ల రూపాయల బకాయిలో 700 కోట్ల బకాయిలు ఈ ప్రభుత్వం తీర్చి ఈరోజు మిగతాది కూడా తొందరలో తీరుస్తామని చెప్పి ఆరోగ్యశ్రీని గాడిన పెట్టి ప్రతి హాస్పిటల్లో కూడా పేదవాడికి వైద్యం అందించేదానికి అన్ని రకాల ఏర్పాటు చేస్తా ఉంది ప్రభుత్వం. అన్నిటికంటే ముఖ్యంగా గత ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం, ఉచిత ఇసుక ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేశారు. స్మగ్లింగ్ జరిగింది. పక్క రాష్ట్రంలో వైసీపీ నాయకులు వాళ్ళందరూ అండదండలతో ఒక మాఫియా లాగా